లేవు చేసేటి అంతంతే ఉన్నాయి. ఏం చెప్తుండే కలు ఫ్రీ ఏమి ఇచ్చాడు, కలు ఒక్కటే బస్సు ఇచ్చిండు. అంటే మీ పరంగా ఇప్పుడు చాలా పదవులు అయితే ఖాళీగా ఉన్నాయని అన్నారు కదా, సో అందులో హోమ్ మినిస్టర్ గా ఎవరిని పెడితే బాగుండు అని అనుకుంటున్నారు? అది వాళ్ళు డిసైడ్ చేయాలి, మనం డిసైడ్ చేసేది ఏదైనా న్యాయంగా డిసైడ్ చేయాలి. చాలా మంది కూడా సీతక్కని హోమ్ మినిస్టర్ గా చేస్తే కొంచెం మార్పు చేరుతుంది అని అంటున్నారు. చెప్పలేమమ్మా, ఇప్పుడు ఏంటి ఏం కథ అని మనం చెప్పలేము. ఎవరు కరెక్ట్ ఉన్నదో వాళ్ళు డిస్కషన్ చేసి చేయాలి. మనకు పబ్లిక్ మంచిగా కావాలి అంతే, వేరే సమస్య కాదు. ఇప్పుడు చెప్పిన 90% వాడు ఇచ్చిన 10% ఇప్పుడు ఈయన చేసేటి ఏం చేశాడు, ఏది పోయినా కానీ రివర్సే. ఇప్పుడు మరి ఇది కూడా ఏం లేకుండా ఉంది కదా. ఆయన చేసింది ఉచిత కరెంటు కూడా అన్నాడు, ఉచిత కరెంటు కూడా లేదు. వచ్చిన ఒక్కొక్కరికి బిల్లు ఎంత వస్తుంది, ఒక 5,000 10,000 ఇట్లా వస్తున్నాయి. ఒకటి ఫ్రీ అన్న తర్వాత మళ్ళీ ఇచ్చిందంటే ఎట్లా కడతారు పబ్లిక్? గవర్నమెంట్ ఇప్పుడు ఉన్నోళ్ళు కట్టుతారు, లేనోళ్ళు ఎలా కట్టాలి? అది వచ్చింది అక్కడ దెబ్బ. అంటే కులగణన అని చెప్పేసి సర్వేలు చేస్తారు కదా, చేస్తున్నామా చేస్తున్నారు. ఏ గ్యారంటీ అని ఒకటి చేశారు ఇది ఇచ్చిండ్రు అన్నట్టు లేదు కదా. చేస్తున్నాం అంటున్నారు కానీ మనకి వచ్చింది ఏం లేదు కదా. ఇప్పుడు ఇండ్లు ఇస్తున్నాం అన్న, ఎవరికి ఇచ్చింది ఏముంది? కానీ ఉన్నోనికే వస్తున్నాయి 2 3 ఇండ్లు, లేనోనికి 1 రూపాయి లేదు.